నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలకు ప్రధాన శత్రువు బీజేపీ. చేసిన అభివృద్ధి చెప్పలేక దేవుడి పేరుతో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఏసీ కళాశాలలో గ్రూప్ 2 ఉచిత అవగాహన సదస్సు. హాజరైన ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. గ్రూప్ 2 పై అభ్యర్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచన. తెలుగు యువత ఆధ్వర్యంలో ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించిన తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి, టీడీపీ మహిళా నేత మేలిక. యువత తమ ఓటు హక్కుతో సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచన. హిందూ కళాశాలలో ఉత్సాహంగా బాలోత్సవం. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించేందుకు పిల్లల పండుగలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు వెల్లడి. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చేసిన అభివృద్ధి చెప్పలేక దేవుడి పేరుతో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ప్రధాన శత్రువు బీజేపీ అని, రాష్ట్రానికి ఇవ్వాల్సిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతుందని ఆరోపించారు. బీజేపీకి సహకరించేవారు తెలుగు ప్రజల ద్రోహులుగా నిలుస్తారన్నారు. జగన్ కోడికత్తి నాటకంతో అమాయకుడైన యువకుడు 5 ఏళ్లు జైల్లో ఉన్నారన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ, వైసీపీ, బీజేపీ కాళ్లు పట్టుకుంటున్నాయన్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ అంశం మోడీకి చెప్పుదబ్బ అవుతుందని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని బలపరుస్తూ ఈ నెల 20వ తేదీన విజయవాడలో జాయింట్ కన్వెన్షన్ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాన నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి లేదా తెలుగు ప్రజానీకానికి ఎవరైనా శత్రువు అంటూ ఉంటే బీజేపీనే. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన వరకుని తెలుగు రాష్ట్రాలకి తీవ్రమైన అన్యాయం చేస్తాం. పార్లమెంట్ అంగీకరించిన వివిధ చట్టాలు ఉన్న హామీని అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి జిల్లాకి 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని హామీ అదే కనపడలేదు. కడప స్టీల్ ప్లాంట్ కనపడలేదు. బయ్యారు స్టీల్ ప్లాంట్ కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి కంటే ఆయన ఇంకొక మార్గం లేదు. నో అంటే జైల్లో ఉంటుంది. ఇది కోడికెత్తి కేసు ఏంటంటే అది నాటకీయంగా వాళ్ళకి వాళ్ళే సృష్టించుకొని ఒక పాత్రను సృష్టించి ఆ పాత్ర ద్వారా చిన్నగా పొడిపించుకొని ఆ అమాయకుని జైల్లో వేశారు. 5 ఏళ్ళుగా వాడు జైల్లో ఉన్నాడు. పొడిపించుకున్నాడు, కోర్టుకు పోవడం. ఇదేంటిది? ఇప్పుడు వాడిపోతే మా పరిస్థితి కూడా ఏంటి అని చెప్పేసి నేను చంద్రబాబుకి భయం వేసాను. అంటే అతడి కంటే ఆచంట మళ్ళా అన్నట్టుగా ఇక నేను కూడా బయట నన్ను కూడా లోపలేస్తారు, లేనిపోతే తలనొప్పి. ఇప్పుడు శిశువుడే ఏమైనా జైలుకి పోతే ఇంకా మంచిదే కదా అని అంటే ఆ శిశువుడే లోపలేసి ఏం చేయాలి నేను అని భయపడతాను. అంటే రాజకీయాల్లో పెరిగి పంతులు ప్రజలకి సాయం చేయగలరా? ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాడు. ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తున్నాడు. ఒక బీజేపీకి 6,000 కోట్ల పైన వచ్చింది. అదంతా ఎట్లా వచ్చింది? చుట్టుపక్కలే కదా. నువ్వు వాళ్ళకి మంచి పని చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. గ్రూప్ 2 పై ఉచిత అవగాహన సదస్సు ఏసీ కళాశాలలో జరిగింది. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భారత చరిత్ర, భారత సమాజం పుస్తకాలను ఏసీ కళాశాల ప్రిన్సిపల్ మోజెస్ పాల్ ఆవిష్కరించారు. గ్రూప్ 2 పోస్టులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వారంలో జరగనున్న ప్రిలిమినరీ పరీక్షలు 1:50 ప్రకారం జరగడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అభ్యర్థులు గ్రూప్ 2 పై పూర్తిస్థాయి అవగాహనను కలిగి ఉండాలన్నారు. మెయిన్స్ లో ప్రధానంగా ఆంధ్రుల చరిత్ర, భారత సమాజం సబ్జెక్టులపై అధిక మార్కులకు పరీక్ష జరిగే అవకాశం ఉందని, దీనిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆంధ్రుల చరిత్రలో 30% సిలబస్ తగ్గిపోయింది. రాష్ట్రం విడిపోయాక 2014లో మన రాష్ట్రం విడిపోయాక ఆంధ్రుల చరిత్రలో 30% సిలబస్ తగ్గిపోయింది. ఎందుకని తెలంగాణ చరిత్ర అది వెళ్ళిపోయింది. అసఫ్జాహీలు, కుతుబ్ షాహీలు చాలా మంది ఉండేవాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడున్న సిలబస్ లో బేసిక్ గా
ఇక్ష్వాకులు, శాలంకాయులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు. ఆ తర్వాత ముసునూరి నాయకులు, రెడ్డి రాజు. కొండవీడు ఉంది కదా మనకి ఇక్కడ. కొండవీడిని 250 సంవత్సరాల పైగా రెడ్డి రాజులు పరిపాలించారు. రెడ్డి రాజు, విజయనగర సామ్రాజ్యం. ఇది ఆంధ్రుల చరిత్రకు సంబంధించిన ప్రాచీన మధ్యయుగం. అలాగే అదే ఆంధ్రుల చరిత్రలో తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన పార్టీని ఆక్రమించారు. మన పార్టీ అంటే మన ఆంధ్ర పార్టీ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో తొలిసారి ఓటు హక్కు లభించిన వారికి ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, టీడీపీ మహిళా నేత మౌనిక తదితరులు పాల్గొన్నారు. డమ్మీ ఈవీఎంలతో ఓటు ఎలా వేయాలని చూపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధమని, యువత తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సాయి, మౌనిక సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆల్రెడీ దీనిపైన గతంలో ఒక పత్రికా సమావేశం ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవాలా, ఓటు ఎందుకు వెయ్యాలి, ఎవరికి వెయ్యాలి, ఎలా వెయ్యాలి, ఈ కార్యక్రమాన్ని 3 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జరిగిన పరిణామాలు, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ఓటు హక్కు వినియోగించుకోవాలనే విషయం మీద తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఓటు ఎలా వేయాలని కూడా, ఎందుకంటే మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుపోయే యువకులు పలు అనుమానాలు, ఎన్నో ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. చేయాల్సిన బాధ్యత మాలాంటి యువజన విద్యార్థి నాయకులపై ఉన్న నేపథ్యంలో ఈరోజు ఓటు హక్కు ఎలా వేయాలనే బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఒక వినూత్న రీతిలో ఈ విధంగా డమ్మీ ఈవీఎంస్, దిస్ ఇస్ డమ్మీ ఎలక్షన్ ఈవీఎం మిషన్ ఉంది. ఈ విధంగా ఈ డమ్మీ ఈవీఎం మిషన్ ద్వారా మేము పెద్ద ఎత్తున కళాశాలలకు వెళ్ళి యువత విద్యార్థులు చైతన్యపరిచి ఈ విధంగా ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి, ఆ ఓటు శక్తిని వాళ్ళకి తెలియజేస్తూ, ఆ ఓటు వేసి వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చుకోవడం వల్ల వాళ్ళకి జరిగే లబ్ధుల్ని తెలియజేస్తూ, అండ్ వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలి, వాళ్ళ కెరీర్ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే కనుక వాళ్ళ ఓటు ఎంత ప్రభావం చూపిస్తుందో దాని గురించి తెలియజేస్తూ, అసలు ఓటు ఎలా వేయాలి, ఎందుకు వేయాలి, మార్పు కావాలంటే ఎవరికి వేయాలి అన్న దాని గురించి వాళ్ళకి అవగాహన తెలుస్తూ. గుంటూరు జిల్లా బాలోత్సవం హిందూ కళాశాలలో 2వ రోజు జరిగింది. వివిధ అంశాల్లో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లల్లో ఉన్న క్రియేటివిటీ వెలికితీయడంతో పాటు చదువుల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. భవిష్యత్తులో ఈ బాలోత్సవాలను అనేక చోట్ల నిర్వహించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా బాలోత్సవం పిల్లల పండుగ 2వ రోజు. మొదటి రోజు అంటే నిన్నటి రోజున సుమారు 2500 మంది పిల్లలు 14 రకాల ఈవెంట్స్లో తమ ప్రతిభా ప్రావీణ్యాలని ప్రదర్శించారు. మేము ఊహించిన దానికంటే కూడా పిల్లలు అద్భుతంగా ప్రదర్శించారు. ఈరోజు కూడా సుమారు 2500-3000 మంది పిల్లలు ముఖ్యంగా జానపద నృత్యం, సాంప్రదాయ నృత్యం, అలాగే ఇతర ఎస్సే రైటింగ్, క్విజ్ మొదలైన పోటీల్లో 10-12 రకాల పోటీల్లో పాల్గొబోతూ ఉన్నారు. మేము వీటన్నిటి యొక్క లక్ష్యం కూడా ప్రధానంగా పిల్లల్లో ఆలోచించే తత్వాన్ని రేకెత్తించాలి, వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ మీద ఉండే చదువు ద్వారా ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతోనే. వాంతులు, విరోచనాలతో మరో వ్యక్తి మృతి చెందారు. శ్రీనగర్కి చెందిన సూర్యనారాయణ ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కలుషిత నీరు త్రాగి వాంతులు, విరోచనాలు అయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుడి ఇంటికి వెళ్లిన జనసేన నేతలు నేరెల సురేష్, ఆళ్లహరి అధికారులు ప్రజాప్రతినిధుల తీరును తప్పుబట్టారు. డయేరియాతో ప్రజలు మృతి చెందుతుంటే మేయర్, కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే డయేరియా కాదంటూ బుకాయించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారంకు తగు చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారం ఇంత నిద్రపోతుంటే ఏంటి ప్రజల పరిస్థితి? ఓట్లేసి గెలిపించుకునే దేనికోసం? మీరు మంచి చేస్తారని చేసుకున్నాం కానీ ఇట్లా మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారని చేసుకున్నామా అని ప్రజలు నిలదీస్తున్నారు. అదేవిధంగా వీళ్ళంతా కూలీనాలు చేసుకునేవాళ్ళు, రెక్కాడితే డొక్కాడి పరిస్థితి అనమాట. వీళ్ళు ఒక్కొక్క ఇంట్లో 3-4 ఇలా డయేరియా వల్ల ఇబ్బంది పడుతుంటే 3 హాస్పిటల్లో ఉంటున్నారు. వాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషి ఉంటున్నారు. వాళ్ళని పోషించేది ఎవరు? ఇలా నిన్న 3 చనిపోయారు. ఇంత జరుగుతున్నా కూడా గుంటూరు నగర కమిషనర్ గారు కానివ్వండి, మేయరు గారు కానివ్వండి, సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజనీ గారు కానివ్వండి, ఈ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజెంట్ శాసనసభ్యులు ముస్తఫా గారు కానివ్వండి,
వీళ్ళంతా కూడా సమస్యలు పక్కదో పట్టించే విధంగా ఇవి డయేరియా సమస్యలు కాదు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ప్రజలకి రకరకాలు ఉన్నాయి అంటున్నారు. మరి నిజంగా వేరే సమస్యలు ఉంటే ఒక్కసారిగా ఎప్పుడూ లేనిది 300 మంది ఈ రోజున హాస్పిటల్ ఎందుకు చేరుతూ ఉంటారు? ఇలాగా ఈ రోజున చనిపోయిన వ్యక్తి 4వ వ్యక్తి. రాజధాని రైతుల పోరాటాన్ని గుర్తు చేసుకునేలా రాజధాని ఫైల్స్ సినిమా ఉందని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ అన్నారు. నాజప్స్రా థియేటర్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నజీర్ అహ్మద్ రాజధాని ఫైల్స్ సినిమాను వీక్షించారు. చంద్రబాబు పిలుపుతో రైతులు రాజధాని నిర్మాణం కోసం వారికి అన్నం పెట్టే భూములను ఇచ్చారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రాజధాని నిర్వీర్యం చేసి రైతులను మోసం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ కు రైతులు తగిన బుద్ధి చెప్పి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి మళ్లీ ప్రజా రాజధాని నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అమరావతి రైతులు చేసినటువంటి త్యాగాల్ని నెమరేసుకునేటువంటి విధంగా ఈరోజు రాజధాని ఫైల్ సినిమా, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక పిలుపుతో తమ అమూల్యమైనటువంటి భూముల్ని, ఎంతో ప్రాణంగా చూసుకునేటువంటి భూముల్ని రాష్ట్ర హితం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ముందుకొచ్చి ఇచ్చినటువంటి రైతుల్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా వంచించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి దాదాపు 1562 రోజుల నుండి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈరోజు ఒక సినిమా రూపేణా సామాన్య ప్రజలకు తెలియజేసేటువంటి రాజధాని ఫైల్ సినిమా టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, తప్పకుండా ప్రజల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉద్యమానికి కూడా సినిమా రూపేణా మంచి స్పందన లభిస్తుంది. ఈరోజు రాజధాని ఫైల్స్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సినిమాను తప్పకుండా చూడాలని. నల్లకుంటలోని ఫిష్ ఆంధ్ర షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్లకుంటలోని ఫిష్ ఆంధ్ర షాపులో అగ్ని ప్రమాదం సంభవించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో ఫిష్ ఆంధ్ర షాప్ పూర్తిగా తగలబడడంతో పెద్ద ఎత్తున నష్టపోయినట్లు బాధితులు తెలిపారు. నమస్కారాలు అయ్యా, నేను మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మినీ ఫిష్ ఆంధ్ర యూనిట్లు పెట్టుకున్నాను నల్లపాటి సెంటర్ గుంటూరు జిల్లాలో. నిన్న మధ్యాహ్నం 2 గంటలకి షార్ట్ సర్క్యూట్ వలన మినీ యూనిట్కి సంబంధించిన దరిదాపు 2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. మేము ఉండి లేక ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే మా ఆర్థికంగా ఇలాంటి అగ్ని ప్రమాదం వలన తీవ్రంగా నష్టపోయి వ్యాపారం చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ జిల్లా కలెక్టర్ వారు కానీ మన రాజకీయ నాయకులు, మంత్రివర్యులు దీని మీద స్పందించి కాపు సంక్షేమం సంఘం మహిళా విభాగం ఆత్మీయ సమావేశం అరండల్పేటలో జరిగింది. మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో కాపు నాయకులు మాట్లాడుతూ కాపు సంక్షేమ సంఘం అనేది ఒక వ్యవస్థ అని, సమాజం బాగు కోసం కాపు సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళలు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలనే ఉద్దేశంతో ఉన్నారన్నారు. చంద్రబాబుతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కాపు సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రెసిడెంట్ కళావతి, జిల్లా ప్రెసిడెంట్ శ్యాంప్రసాద్, జిల్లా మహిళా విభాగం ప్రెసిడెంట్ ధనలక్ష్మి, ఎర్రంశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గుడ్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ద ఏపీ గవర్నమెంట్, ఏపీ పీపుల్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు పెట్టుకొని చంద్రబాబు గారు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఈరోజు ఎలక్షన్స్కి ముందుకు వెళ్తున్నాము. అలానే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ పొత్తులు అనేది రాజకీయాల్లో చాలా అవసరము, కామన్. దీన్ని ఎవరు కూడా మనం ఎక్కువ పర్సనల్గా తీసుకోకూడదు. మనం కాపు సంక్షేమ సేనాని మనం ఒక్క కాపులమే కలిసి ఉండడం కాదండి, కాపులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలని మనం కలుపుకుంటూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మనమే ఆయనకి ఓన్ చేయాలి. ఆ కులాలకి మనం చేయాలి పవన్ కళ్యాణ్ గారిని ఓన్ అయ్యేలాగా. అలా చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ ఎర్రామ్ జోగి గారు పెట్టిన ఈ యొక్క కార్యక్రమానికి మన బండికల్లి శ్యాంప్రసాద్ గారు మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు. వారు చెప్పిన మాటలు చాలా చక్కగా పెట్టారు. అలానే ఈ లేడీస్ కూడా ఇంత చక్కగా వచ్చి మాట్లాడతారని మేము ఇప్పుడే చూస్తాం. చాలా చక్కగా మాట్లాడే సోదరిమణులందరూ కూడా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం ముందుకు తీసుకెళ్ళి మన కాపు సంఘానికి
రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ తరపున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విజిట్ ప్రోగ్రాం కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జేకేసీ కాలేజ్ రోడ్లోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి, ఏజీ ముప్పాల సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు మద్దినేని సుధాకర్, సెక్రటరీ రాజగోపాల్, ఈ రమణబాబు, క్లబ్ సభ్యులు, జిల్లాలో ఉన్న అన్ని రోటరీ క్లబ్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అన్ని క్లబ్ల సభ్యులు భారీగా పాల్గొన్నారు. డీజీ బూసిరెడ్డి శంకర్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు కొమ్మలపాటి అధ్యక్షతన క్లబ్ తరపున సమాజానికి ఉచిత మెడికల్ క్యాంపులు, పేద విద్యార్థులకు ఫీజులు, స్కాలర్షిప్లు, వివిధ ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలకు డిజిటల్ క్లాసులకు ప్రొజెక్టర్లు, ఎల్ఈడీ టీవీలు, కంప్యూటర్లు అందించారని తెలిపారు. ఇప్పటివరకు 4 ప్రాజెక్టులు చేయడం అద్భుతమని, కొమ్మాలపాటి గత 7 నెలల కాలంలో అన్ని ప్రాజెక్టులు చేయడం అభినందనీయమన్నారు. క్లబ్ తరపున లక్షల రూపాయలతో 5 ప్రాజెక్టులు చేయడం గ్రేట్ అని, కొమ్మాలపాటి లాంటి మంచి మనసున్న మనుషులు సమాజానికి అవసరమని కొనియాడారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న ప్రెసిడెంట్, సెక్రటరీలు, క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించి అభినందించారు. క్లబ్ తరపున ఇంకా ఎన్నో సేవలు అందించాలని తెలిపారు. సెంటినియల్ చాలా చక్కటి క్లబ్బు, మంచి క్లబ్బు. సుధాకర్ గారి నాయకత్వంలో ఫస్ట్ చార్టర్ ప్రెసిడెంట్గా ఈ క్లబ్ ప్రారంభమైంది. ఆ తర్వాత అనేక మంది వంశీ కానీ, మన అనిల్ కానీ, లేకపోతే స్వప్న గారు, ఇంకా చాలామంది ప్రెసిడెంట్ చేసి, పెరుమాళ్ళు కానీ చాలామంది ప్రెసిడెంట్ చేశారు. సో ఈ సంవత్సరం ప్రెసిడెంట్ చాలా డైనమిక్ ప్రెసిడెంట్, జిల్లాలోనే పోటీ పడుతున్నటువంటి వ్యక్తి, ప్రథమ స్థానం కోసం పోటీ పడుతున్న మంచి కార్యక్రమాలు చేస్తూ జిల్లాలోనే బ్రహ్మాండమైన ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు. చాలా చక్కటి కార్యక్రమాలు కొమ్మలపాటి శ్రీనివాసరావు గారు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 53 ప్రాజెక్టులు ఈ రోజుతోటి మా మనవరాలు జైష్ణవి పుట్టినరోజుకు ఒక ప్రాజెక్టు అందించడం జరిగింది. ఈ రోజుతోటి 53 ప్రాజెక్టులు మేము చేయగలిగాము. మా క్లబ్బు సభ్యుల సహకారాలతోటి, మా కుటుంబ సభ్యులతోటి, బయట నుంచి నా మిత్రులు కూడా ఎక్కువ సహకరించారు. ఈ క్లబ్ని ఇంకా ఉన్నత శిఖరాల్లో తీసుకెళ్ళి ప్రతి సభ్యుడు గర్వపడేలా నేను ఇంకా ఎక్కువ కార్యక్రమాలతోటి తీసుకెళ్తానని, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. టోటల్గా 54 ప్రాజెక్టులు, వాటి విలువ 25 లక్షల రోటరీ ద్వారా, కొమ్మాలపాటి స్నేహ బృందం ద్వారా, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ మెంబర్స్ ద్వారా 54 ప్రాజెక్ట్స్ విలువ 25 లక్షలు విలువైన 54 ప్రాజెక్టులు ప్రజలకు అందజేయడం జరిగింది. దళితులకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ నిధులను జగన్ ప్రక్కదారి పట్టించి దళితులకు అన్యాయం చేశారని టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రతిపాడు నియోజకవర్గ దళితుల ఆత్మీయ సదస్సులో రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగన్ ఫిరంగిపురం మేరీమాత విగ్రహానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేస్తామంటే నమ్మడానికి సిద్దంగా లేమన్నారు. దళితుల కోసం కార్పొరేట్ పాఠశాలకు దీటైన పాఠశాలలను చంద్రబాబు నిర్మిస్తే వాటిని మూసివేసిన ఘనత ముఖ్యమంత్రిదన్నారు. దళితులను మోసం చేస్తున్న జగన్ కు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. జగన్ ప్రతి గ్రామంలో కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా అమ్మిస్తూ దళితుల ఆరోగ్యాలను హరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యాని, జనసేన నాయకులు కొరపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒకే మాటతో, ముక్త కంఠంతో మళ్ళా రాజ్యాంగబద్ధమైనటువంటి మా అంబేద్కర్ గారు, జగ్జీవన్ రామ్ గారు మాకు ప్రసాదించినటువంటి హక్కులు తిరిగి రావాలి, మా పథకాలు తిరిగి పునర్నిర్మాణం కావాలి, మా సాధికారతకు, మా ఉద్యోగ భవిష్యత్తుకు, మా పిల్లల భవిష్యత్తుకు, మా కుటుంబాల అభివృద్ధికి దోహదపడేటటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ద్వారా మా దళిత కుటుంబాలు భవిష్యత్తులో లక్షాధికారులు అవుతారు. మరి 20 లక్షల ఉద్యోగాల యువగళము ద్వారా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అంతవరకు మాకు నిరుద్యోగ వృత్తి కింద సహాయం అందుతుంది. మా ఇళ్ళలో ఉన్నటువంటి ఆడవాళ్లకు ఆడబిడ్డ నిధి కింద డబ్బులు వస్తాయి. మేము కౌలు రైతులైతే మాకు కౌలు రైతుల కింద, అన్నదాత కింద డబ్బులు వస్తాయి. మరి అదేవిధంగా మా పిల్లలు చదువుకుంటే మా అమ్మలకు అమ్మ. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని క్యాన్సర్ వ్యాధిపై అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అందించారు. తొలి స్టేజ్లో క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు.
బ్రెస్ట్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ జెనెటికల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయని స్క్రీనింగ్ టెస్టులను చేయించుకోవడం ద్వారా వాటిని గుర్తించి చికిత్స అందించవచ్చన్నారు. మగవాళ్ళలో ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ప్రాస్టేట్ గ్లాండ్ అని కింద మన పాస్ వచ్చే ఆ ట్యూబ్ కి చుట్టూ ప్రాస్టేట్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ప్రాస్టేట్ గ్లాండ్ ఉబ్బి అది క్యాన్సర్ గా మారడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఏజ్ ఆపలేరు కాబట్టి అది నిరంతర ప్రక్రియ కాబట్టి ఆ ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగి అది క్యాన్సర్ గా మారిందా లేదా అని తెలుసుకోవడానికి రెగ్యులర్ గా ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనం దాన్ని ఎర్లీ స్టేజ్ లో గుర్తించగలుగుతాం. సో దీన్ని కూడా మనం మాడిఫై చేయలేం, ఎందుకంటే మన చేతిలో లేదు. ఏజ్ పెరిగే కొద్దీ ఆ రిస్క్ అందరికీ పెరుగుతూ ఉంటుంది. మూడోది ఏజ్ ఒకటి మెయిన్ క్రైటీరియా. రెండోది జెండర్. ఇప్పుడు ఫీమేల్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్ గా చెప్తాను. ఫీమేల్స్ లో అది వాళ్ళు ఫీమేల్ గా పుట్టడం వల్ల వాళ్ళకి రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. వైసీపీ మధ్యవర్తుల కారణంగా తమకు సరైన గుర్తింపు లభించలేదని మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి ఆరోపించారు. ఫిబ్రవరి 19న తాడిశెట్టి కుటుంబాన్ని నమ్ముకున్న ఆత్మీయులతో సమావేశం నిర్వహించి తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు. గుంటూరులో తాడిశెట్టి మురళి మీడియాతో మాట్లాడారు. వైసీపీలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని, జగన్మోహన్ రెడ్డి కోసం వాటిని దిగమింగుకున్నట్లు చెప్పారు. వెంకన్న దర్శనమైనా రోజుకి 10 సార్లు చేసుకోవచ్చు, కానీ సీఎం జగన్ దర్శనం కష్టమని తెలిపారు. 2018లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. మరి 2019 ఎలక్షన్లో గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్టు విశేషంగా కృషి చేసి అక్కడ అభ్యర్థులు గెలవడానికి మేమెంతో మా యొక్క పాత్రను అక్కడ పోషించడం జరిగింది. ఎప్పుడు కూడా మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వని పరిస్థితిని మేము గమనించాం. తాడిశెట్టి ఫ్యామిలీని అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఈ రోజున నిలదీసే పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాం. 19వ తారీఖు సోమవారం 10:30కి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. విభిన్న ప్రతిభావంతులకు దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీ సామూహిక వివాహాలు నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అన్నారు. శారదా కాలనీలో గల ఓ ఫంక్షన్ హాల్లో దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డైమండ్ బాబు మాట్లాడుతూ దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీ నిర్వాహకులు సురేష్, ఆయన సతీమణి నాగశ్రీలను ప్రత్యేకంగా అభినందించారు. గిరిధారి మిత్ర మండలి ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ వయోవృద్ధులను, వికలాంగులను ఆదుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ సిటీ ప్రెసిడెంట్ మేడా నాగరాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమంలో కార్యదర్శి పల్కలూరి శివరావు, కోశాధికారి దిండు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రేపు సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జీఎంసీ కౌన్సిల్ హాల్లో స్పందన కార్యక్రమం ఉంటుందన్నారు. సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన జరుగుతుందని, స్థానికంగా పరిష్కారం కాని సమస్యలపై కమిషనర్కి అర్జీలు ఇవ్వవచ్చని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.